రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి బండి సంజయ్ మాట్లాడారు, రోహింగ్యాల్ని వ్యతిరేకించరు, దీన్ని వ్యతిరేకిస్తారని చెప్పి. సో ఇప్పుడు మార్వాడీస్ అన్నప్పుడు ఇది వేరే స్టేట్స్ కూడా వస్తుంది, గుజరాత్, రాజస్థాన్, వాళ్ళంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా అంటారు. సో కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సో దీనిలో ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం లేదా ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకంటే చాలా మంది మార్వాడీస్ ఇన్సెక్యూరిటీస్ గా ఫీల్ అవుతున్నారు. నాట్ ఓన్లీ మార్వాడి కమ్యూనిటీ కాకపోయినా పర్లేదు, గుజరాతీ, రాజస్థాన్ అందరినీ వెళ్ళగొడతామంటారు. ఇప్పుడు పొడిమర్తి రవి ఆయన వచ్చి బీహార్ లో నాట్లు కూడా వేసేందుకు రావద్దు అంటారు. సో రాకపోతే మరి ఎట్లా పంటలు పండుతాయి ఏందో నాకేం తెలియదు. ఇందాకనే చెప్పినట్టుగా కుల ప్రాంత భాష ఆధారంగా హిందువుల్ని విడదీయడంలో చాలా ఈజీ అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ అయినప్పుడు ఆంధ్ర వాళ్ళను చాలా మాటలు అంటూ కేసీఆర్ స్వయంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడికి ఎన్నో మాటలు అంటూ అన్నాడు, వాళ్ళ భాషను మన భాషను. దాని నుంచి వెళ్ళి ఇట్లా విడదీసినా కూడా ఎప్పుడు కూడా ఆంధ్ర మగవాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడిచింది. అట్లా ఆడిచింది ఎవరు? ఈ నిజాంలు, ఈ రజాకర్లు. వాళ్ళని మాత్రం నిజాం ఈజ్ మై కింగ్ అంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు రోహింగ్యాలు భారతదేశం వచ్చిండ్రు అంటే వాళ్ళు ఎక్కడైనా ఉన్న హిందూ ఆడపిల్లలను పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ ఆస్తులను కూడా కొట్టేయడం, లేదా ఈ దేశంలో డెమోగ్రఫీని చేంజ్ చేసేసి మొత్తానికి దేశాన్ని ఇస్లామైజ్ చేయడం, ఒక ఏరియాలో ఉన్న హిందువులు, వెస్ట్ బెంగాల్లో హిందువుల్ని తరిమేస్తూ అక్కడ రోహింగ్యాలు పాగా వేసినట్టు వేయడం. అంతే. ఇట్లాంటి పనులన్నీ రోహింగ్యాలు చేస్తారు, లేదా వీళ్ళెవరైనా చేస్తారే తప్ప రజాకర్లు చేసింది. దయచేసి మిగిలిన వారు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తే. ఇట్లాంటి ఈ నేరేటివ్ డెమోగ్రఫీ చేంజ్ చేసేసి మొత్తం అక్కడ రిలీజియన్ ని మొత్తం పాపప్ చేసి మిగతా వాళ్ళని బలవంతంగా మతం మార్చే ప్రయత్నం రోహింగ్యాలది ఉంటది, లేదంటే ఈ రజాకర్లది ఎజెండా ఉంటది తప్ప ఆంధ్ర వాళ్ళ ఎజెండా ఉండదు. మార్వాడి వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం చేసినంత మాత్రం నేను క్లారిటీ ఇస్తున్నా. తెలంగాణ ఉద్యమం, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం రెండు సెపరేట్. ఎందుకు డిస్టింక్షన్ అంటే తెలంగాణ ఉద్యమం కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ రాజ్యాంగ పరిధిలో జరిగింది. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది రాజ్యాంగంలో ఉంది. ఓకే, ఇది ఒకటే కాదు, బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాలు ఊర్పడ్డాయి. నీళ్లు, నిధులు, నియామకాలు దానిలో తప్పేం లేదు. ఓకే, తప్పు లేదండి, మెరిట్. అందుకనే మీ పార్టీ సపోర్ట్ చేసి మీరు దేన్ని తెలంగాణ ఉద్యమాన్ని దీన్ని మిక్స్ చేయకండి. ఐ వోంట్ అగ్రీ. ఇప్పుడు మీరు ఆంధ్ర ప్రజల్ని హ్యూమిలియేట్ చేసినట్టు రజాకర్లను హ్యూమిలియేట్ చేయరే. రజాకర్ మాత్రం నిజాం ఈజ్ మై కింగ్ అని అంటారు. ఆంధ్ర ప్రజల్ని కూడా హ్యూమిలియేట్ చేయలేదు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించారో, పెట్టుబడిదారులు ఉన్నారో, ఎవరైతే దీనివల్ల లబ్ధి పొందాలని చూశారో, ఈ రాష్ట్రంలో కలిసి ఉండడం వల్ల లబ్ధి పొందాలని చూశారు, వాళ్ళని అపోజ్ చేశారు. పెట్టుబడిదారులు లబ్ధి పొందాలని చూశారు, దాన్ని లబ్ధి పొందాలని చూశారు, దాన్ని చూశారు. తెలంగాణ ఉద్యమాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు అట. లెట్ us నాట్ మిక్స్. తెలంగాణ ఉద్యమం లీగల్ ఫ్రేమ్వర్క్, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో జరిగింది. పెట్టుబడిదారులు ఎవరైతే దాన్ని నేను ఒక తెలంగాణ ఆడబిడ్డని, నేను తెలంగాణను వ్యతిరేకించను. చెప్పేది వినండి, నేను ఏం చెప్తున్నా అంటే సొరకాయ అనపకాయ అనే టాపిక్ తీసుకొచ్చి ఎందుకు ఆంధ్రాని హ్యూమిలియేట్ చేయాలి, మరి నిజాం ఈజ్ మై కింగ్ అని ఎందుకు అనాలి? పాయింట్ 1. నెక్స్ట్, ఇప్పుడు రోహింగ్యాలు కూడా వచ్చిండ్రు అంటే డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది, ఇక్కడ ఇస్లామైజ్ అవుతుంది. మరి మార్వాడీలు వచ్చి ఒక వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే, రోహింగ్యాస్ వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు, ఓకే, మీరు వాళ్ళని ఎందుకు మీరు పట్టుకొని వాళ్ళని డిపోర్ట్ చేయట్లేదు? మీ బాధ్యత కదా, కేంద్ర హోంశాఖ బాధ్యత కదా అని కొద్దిమంది క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి జవాబు చేయట్లేదు అనడానికి లేదండి. మొన్ననే అస్సాంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న చోటల్లా అక్కడి నుంచి వాళ్ళని మనం పంపించేసినాయి, మీరు చూసిండ్రు కూడా సోషల్ మీడియాలో. పాకిస్తాన్ నుంచి కరాటే కళ్యాణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు పొందాడంటే సిటిజన్షిప్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది సిటిజన్షిప్ ఇవ్వడం అనేది. సో అక్కడ దాకా ఎట్లా వచ్చింది? మీరు మళ్ళీ టాపిక్ వేరే వెళ్తున్నారు. పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఇంతమంది మన దేశంలోకి రావాలి, వీళ్ళు లీగల్ గా ఎట్లొచ్చిండ్రు అంటే పాకిస్తాన్ ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటలీ మాత ఆధ్వర్యంలో ఉన్నప్పుడు జరిగింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా ఎనిమీ నేషన్ కి ఇవ్వడం అనేది ఎక్కడన్నా చూసామా? ప్రపంచంలో ఏడ జరగదు. కాంగ్రెస్ మాత్రమే పాకిస్తాన్ ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా భారత్. అందుకనే బీజేపీ ఉంది కదా గవర్నమెంట్ రూలింగ్ లో, బీజేపీ ఉంది కదా. ఇప్పుడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కాదు కాబట్టి తీసేసింది. వీళ్ళంతా
వీళ్ళంతా ఎప్పుడు వచ్చిండ్రు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2014 కి ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అప్పటి నుంచి వచ్చి ఇక్కడనే ఉంటుండ్రు. ఇప్పుడు వాళ్ళను డిప్లాయ్ చేసేసేయాలి, డిపోర్ట్ చేసేసేయాలి, అట్ ద సేమ్ టైం రోహింగ్యాలను కూడా డిపోర్ట్ చేసేసేయాలి. దానికి స్టేట్ గవర్నమెంట్ కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలి. అందుకే చూడండి, అస్సాంలో రోహింగ్యాలను తన్ని తరిమేయగలిగినాం మనం, యూపీలో కూడా తన్ని తరిమేయగలుగుతాం. కానీ కాంగ్రెస్ ఉన్న చోటల్లో మనం తన్నలేము, ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నదే మైనారిటీ అపీస్మెంట్. అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారా? కాంగ్రెస్ సపోర్ట్ రోహింగ్యాలకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో కరెక్ట్. రోహింగ్యా ముస్లింలు గాని అసలు మైనారిటీ అపీస్మెంట్ తో పెరిగే కాంగ్రెస్ ముద్దు పేరే కాంగ్రెస్. స్కామ్లలో ముందు ఉంటది కాబట్టి దానికి ఇంకో ముద్దు పేరు స్కామ్గ్రెస్. ఎట్లాంటి ఎథిక్స్ లేని పార్టీ అనేది ఏదైనా ఉన్నది భారతదేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ. అందుకే అది ఉన్న చోటల్నే ఎక్కడైనా కూడా సివిల్ వార్ అవుతుంటది, లేదా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంటది. చూడండి మీరు, ఇటలీ ఈ కాంగ్రెస్ కి ఇంకొక డెఫినేషన్ ఇస్తే చూడండి, ఒక క్రిస్టియన్ చేత నడిపే ఈ పార్టీ, ముస్లింలను అపీజ్మెంట్ చేసే ఈ పార్టీ, హిందువులు ఓట్లేసి హిందువుల మీద దౌర్జన్యాలు చేసే ఈ పార్టీ, హిందువులను విడదీసే పార్టీ. ఇది 3 డెఫినేషన్స్ చూసుకుంటే. కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా కుల మతాలు ఇలాంటివి ఏమీ లేవు, అందరం ఒకటే అనుకున్నాం, అందరం కలిసే. ఇక్కడ మౌనిక గారు, నేను అంటే క్రిస్టియన్ చేత నడిపే పార్టీ ఇవన్నీ కరెక్ట్ కాదేమో ఇట్లా మాట్లాడడం. ఎందుకండి రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్. క్రిస్టియన్ నడిపితే దాన్ని తప్పని అన్నది కాదండి. సోనియా గాంధీ క్రిస్టియన్ కావచ్చు, బట్ రాజీవ్ గాంధీ హిందూ కదా. నేను ఇటలీ మాత గురించి అన్నాను, ఆమె పిల్లల గురించి చెప్తున్నా. ఇంకొకటి చెప్తానండి, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్, యూ అండర్స్టాండ్ నన్. ఎందుకంటే రిలీజియన్ అండ్ పాలిటిక్స్ అనేది 2 సైడ్లో ఉంటది. మన దేశ సంస్కృతి గాని, మన దేశ ఆత్మ గాని, మన దేశ తత్వం అనేది హిందూ సనాతన ధర్మం ఈ సంస్కృతితో ఉంటది. అది ప్రతి దేశానికి ఉంటది. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది, అది ఇస్లాం కంట్రీ. ఎందుకు అట్లా వై షుడ్ బి అంటే చల్లకొచ్చి ముంద గ్లాస్ దాచడం అనేది ఉంటది చూసి, ఆ సామెత లాగా వై షుడ్ బి బీట్ అరౌండ్ ద బుష్. ఓపెన్ గా ఒప్పుకునే స్థితికి మనం రావాలి. ఈ 70 years కాంగ్రెస్ పాలనలో ఉండడం వల్ల 50 years లో బ్రెయిన్ వాష్ ఎట్లయిపోయిందంటే రిలీజన్ గురించి మాట్లాడగానే అంటే మౌనిక గారు, మీరు కాంగ్రెస్ ఏ రకంగా వాళ్ళు ఇస్లాం ని సపోర్ట్ చేస్తున్నారు, మైనార్టీలను సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు కూడా మిమ్మల్ని అదే అంటున్నారు కదా. బీజేపీ కూడా అటు మత రాజకీయాలు చేస్తుంది, రాజకీయ కుట్రలు చేస్తుందని మీరు వాళ్ళని ఎట్లా అంటారు, వాళ్ళు మిమ్మల్ని అట్లే అంటారు కదా. వెల్ ఇన్ దాట్ కేస్ 1947 లో పాకిస్తాన్ సెపరేట్ అయినప్పుడు, పాకిస్తాన్ ఇస్లామిక్ నేషన్ అయినప్పుడు భారతదేశం ఎందుకు సెక్యులర్ గా ఉన్నది, భారతదేశం ఎందుకు హిందుస్థాన్ నేషన్ కాలేదు? ప్రపంచంలో 100కు పైగా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ప్రపంచంలో 50+ క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. మరి హిందువులకు ఒక్క కంట్రీ కూడా లేదా? ఈ దేశాన్ని ఆల్రెడీ ముక్క చేసి ఆఫ్ఘనిస్తాన్ చేసిండ్రు, ఆల్రెడీ ముక్క చేసి పాకిస్తాన్ చేసిండ్రు, బంగ్లాదేశ్ చేసిండ్రు. మిగిలిన భారతదేశాన్ని కూడా సెక్యులర్ అంటే ఎట్లా ఉన్నదంటే, ఇద్దరు అన్నదమ్ములకు ఆస్తి పంచినప్పుడట ఒకటికి ఇచ్చేసట, ఇంకొకటి అంటే ఇద్దరు సగంగా ఇది అన్నట్టు ఉన్నది. ఇదేమో సెక్యులర్ అట, అందరిదట. ఇది పాకిస్తాన్ ఏమో ఇస్లాం దేశం అట, ఇస్లాం దేశం, బంగ్లాదేశ్. 1947 దేశ విభజన సమయంలో జరిగిన తప్పులు ఉన్నాయి, దాని ఆ చర్చ వేరు. మీరు అన్నది ఒక మాట, సెక్యులర్ అన్నది భారతదేశ రాజ్యాంగం లేదు. అది ఇందిరాగాంధీ ఆ సమయంలో మొదలు రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ వర్డ్ లేదు. అది తర్వాత అమెండ్మెంట్ లో తీసుకొచ్చారు, అది వేరే సంగతి. భారతదేశంలో జరుగుతున్న చెత్త పెంట అన్నిటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ డైనాస్టిక్ కుటుంబం. అంతకు మించి ఇంకా వేరే ఒక మాట, హిందూ దేశం, భారతదేశం హిందూ దేశమైనా మనం వేరే మతాల్ని గౌరవిస్తాం, వేరే మతాల మీద ద్వేషం చూపం. ఎవరైనా ఇక్కడ దేశంలో బతకొచ్చు అని చెప్తాం. ఇక్కడే కాదు, అసలు మన సిద్ధాంతమే వసుదైక కుటుంబం. మొత్తంగా ఫీల్ అవుతాం. ముస్లిం లో ఉన్న ఆత్మ అయినా కూడా, క్రిస్టియన్ లో ఉన్న ఆత్మ అయినా కూడా, నాలో ఉన్న ఆత్మ అయినా కూడా ఆ పరమాత్మను అంశాన్ని నమ్ముతా నేను. అది నేను హిందూ అంటే. మరి ఈ దేశ సంస్కృతి ఇంత గొప్ప ఉన్నతంగా ఉన్న ఈ ఫిలాసఫీకి ఒక దేశాన్ని ఇవ్వకపోతే ఈ ఫిలాసఫీ ఎట్లా ఉంటది? ఇప్పుడు వసుదైక కుటుంబం అనే దానికి ఒక ఎజెండా ఇవ్వద్దండి, ఒక రూపం ఇవ్వద్దా? ఆ రూపం అంటేనే ఒక దేశం. మరి ఆ ఎజెండాకి ఒక దేశం ఇయ్యనప్పుడు మరి ఎట్లా వేరే వాళ్ళు వచ్చేసి ఆక్యుపై చేస్తారు? అదే జరుగుతుంది. ఇప్పుడు డెమోగ్రఫీ చేంజ్ చేసేసి ఇస్లామైజ్ చేద్దామని ఒక మతం చూస్తుంది, డెమోగ్రఫికల్ గా చేంజ్ చేసేసి క్రిస్టియనైజ్ చేస్తాను ఒక మతం చూస్తున్నది. వీళ్ళతో లొల్లి తక్కువైనట్టుగా కమ్యూనిస్టులు వచ్చేసి భారతదేశాన్ని ఎక్కువ వనరులు ఉన్నాయి, ఈ దేశంలో ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ దేశాన్ని కమ్యూనిస్ట్ దేశం చేస్తామని ఒక చూస్తున్నారు. మరి ఇంత వసుదైక కుటుంబం అనే ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు ఆ సిద్ధాంతానికి ఒక రూపం అనేది ఉండాలి. ఆ రూపమే ఒక దేశం, ఆ దేశమే హిందూ దేశం అవ్వాలి. భారతదేశం అనేది సెక్యులర్ అనేది, హిందూ స్వతహాగా సెక్యులరే, కానీ దీనికి ఒక రూపం ఇవ్వాలి. ఆ రూపమే హిందూ రాష్ట్రం అవ్వాలి. అవ్వకపోతే ఇట్లాంటి కుల ప్రాంత భాష ఆధారంగా హిందువులను విడదీయడము,
గుడి బడి ఒడి ఈ మూడిటి మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. గుడి అంటే ఇప్పుడు ధర్మస్థలం మీద జరిగిన దాడి, గుడి మీద దాడి. బడి మీద దాడి అంటే మన సంస్కృతి సంప్రదాయాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. చీరలు కట్టుకున్నందుకు హిందూ మహిళలని, బొట్టు పెట్టుకున్నందుకు దాన్ని, ఇది బడి మీద దాడి జరుగుతూనే ఉంటుంది. ఒడి అంటే హిందూ ఆడపిల్లలు, ఒక గర్భం, ఒక స్త్రీ అంటే హిందూ స్త్రీ అంటే గర్భం, దాని మీద దాడి లవ్ జిహాద్ మీద జరుగుతుంది. సో ఇట్లా గుడి బడి ఒడి మీద మన హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంటది. కుల ప్రాంత భాష ఆధారంగా మనల్ని విడదీయడం అనేది జరుగుతూనే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మన మీద ఇస్లామైజ్ చేయాలని మన దేశాన్ని ఒకరు, క్రిస్టియనైజ్ చేయాలని ఒకరు, కమ్యూనిస్టేషన్ చేయాలని ఒకరు, ఇన్ని చేసినప్పుడు హిందూ ఎప్పుడు మేలుకుంటాడు? కుంభకర్ణుడితోని నిద్రలో పోటీ పడుతున్న హిందూ మేలుకొని నేను ఒక హిందూని, నా సంస్కృతిని కాపాడుకుంటా, నా దేశాన్ని కాపాడుకుంటా, నా దేశానికి ఆధారమైన నా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటా అని ఆలోచించినంత వరకు ఈ దేశంలో ఇట్లాంటి లొల్లులు జరుగుతూనే ఉంటాయి. మార్వాడి గోబ్యాక్ అనే ఒక చీప్ నారేటివ్ వస్తూనే ఉంటుంది. మనకు పృథ్వీరాజ్ చౌహాన్ ని మొహమ్మద్ గోరి పట్టుకోలేదండి. పృథ్వీరాజ్ చౌహాన్ ని పట్టించింది జయచంద్, ఒక హిందూయే. అందులో ఒక నీచపు ఆలోచన ఉన్న హిందూ, ధర్మ ద్రోహి హిందూ, ఒక దేశ ద్రోహి హిందూ, ఒక సంస్కృతి పట్ల విలువలు లేని హిందూ ఎవడైతే ఉంటాడో వాడే మన శత్రువుకి సహకరించడం వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ ఎట్లయితే మొహమ్మద్ గోరికి దొరికిండో అట్లా దొరుకుతాం మనం. ఇట్లాంటి వాటినన్నింటినీ తెలుసుకోవాలి. ఒకసారి చరిత్రలో ఒక తప్పు జరిగిందంటే అది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన. ప్రతి ఒక్క తల్లి కూడా తన బిడ్డని ఒక ఛత్రపతి శివాజీలా, ఒక నరేంద్ర మోదీ లాగా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఇచ్చిన నాడే మన సంస్కృతి నిలబడుతుంది, మన నాగరికత నిలబడుతుంది, మన ధర్మం నిలబడుతుంది, మన దేశం కూడా ప్రపంచానికి విశ్వ గురువుగా తయారవుతుంది. లేకపోతే ఈ లొల్లుల్లోనే ఇట్లనే కొట్టుకొని ఇట్లనే ఉంటే ఇంకెప్పటికీ నేర్చుకుంటాం మనం. ఈ గొప్ప సంస్కృతికి వారసులుగా ఉన్నప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ఓకే, కరాటే కళ్యాణి గారు జాయిన్ అయ్యారు. కళ్యాణి గారు.